ఈశాన్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనం కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 3-4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీగా వర్షం పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ సహా 10 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రైట్, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్. చెప్పినట్టుగానే బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతంతో పాటు ఒక రుతుపవన ద్రోణి అనేది కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు అదే విధంగా కూడా వెదర్ కండిషన్స్ అనేవి కల్పిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు దాదాపు క్లౌడీ వెదర్ కండిషన్స్, అంటే ఆకాశం మేఘవృతమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మనకు చల్లటి గాలులు కూడా చాలా ప్రాంతంలో వీస్తూ ఉన్నాయి. ఇదే వాతావరణం అయితే మనకు ఈ రోజంతా కొనసాగే అవకాశం ఉందని తెలపడం జరిగింది. దాంతోపాటు ఏదైతే కొనసాగుతుందో రుతుపవన ద్రోణి, అల్పపీడనం, ఒక ఆవర్తనం, ఈ మూడిటి కారణంగానే వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా భారీ వర్షాలు మనకు అక్కడక్కడైతే కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ రోజుకు సంబంధించి దాదాపు 7 జిల్లాలకైతే మనకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ 7 జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో అక్కడ ఉన్న అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఈ జిల్లాలకు సంబంధించి అయితే నేడు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు కూడా మనకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ఏవైతే 7 జిల్లాలు మినహా మిగతా ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలన్నింటిలో కూడా దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక రేపుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే రేపు మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో రేపు మనకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. మనం రేపు కనుక చూసుకున్నట్టయితే దాదాపు రేపు మనకు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, దాదాపు రేపు 5 జిల్లాలకైతే మనకు అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక భారీ వర్షాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులైతే ఏ విధంగా వర్షాల కోసం వెయిట్ చూస్తున్నారో ఇదైతే మంచి తరుణం అనే చెప్పుకోవచ్చు, ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే 3-4 రోజులు కూడా మనకు విస్తారంగానైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు వాతావరణ కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న కూడా చూసాము, నిన్న దాదాపు మనకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కనిపించాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు మనకు అత్యధికంగా 5.3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవ్వడం జరిగింది. ఇటు నిజామాబాద్లో చూసుకున్నట్టయితే మనకు 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు రాజన్న సిరిసిల్ల కావచ్చు, ములుగు, వరంగల్, హన్మకొండ, ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే నిన్న మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఈ రోజు భారీ వర్ష సూచన ఉండడంతో కూడా దాదాపు ఆ జిల్లాలో 8 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు మేఘవృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు చల్లటి గాలులు కూడా మనకు గాలి తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు హైదరాబాద్లో మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ చిన్న చిన్న స్పెల్స్ అయితే మనకు కనిపించే అవకాశం ఉంది. ఇక సాయంత్రం సమయంలో మాత్రం మనకు ఒక జోరు వర్షం, మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటు మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలకైతే హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఏదైతే అల్పపీడన ప్రాంతం కొనసాగుతుందో ఈ అల్పపీడన ప్రాంతం ఎఫెక్ట్ అయితే దాదాపు వచ్చే 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాల తీవ్రతతో పాటు ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు అత్యధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే పదే చెప్తూ ఉన్నారు. సో ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు అయితే మనకు వచ్చే 3 రోజుల పాటు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. జ్యోతి.